వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. గిరిజనుల సమస్యలపై తక్షణమే స్పందించిన జనసేన పార్టీ నాయకులు పెద్ద ఖరబర్తి గ్రామ సచివాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందికి సమస్యలు వివరించారు. అంతటితో ఆగకుండా స్వయంగా పంచాయతీ సెక్రటరీకి దాదాపు 4 సార్లు ఫోన్ చేసి గిరిజన కాలనీలో వీధి లైట్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే జనసేన నాయకుల ఒత్తిడితో కేవలం ఒకే ఒక్క వీధి లైట్ వేసి మిగిలిన వాటిని అలాగే వదిలేసి చేతులు దులుపుకున్నారు. మళ్ళీ కాలనీలో పర్యటించిన జనసేన నాయకులు గిరిజనులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నారు. మిగిలిన లైట్లు ఎందుకు వేయలేదని పంచాయతీ సెక్రటరీని నిలదీశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నేటికి 15 రోజులు గడుస్తున్నా నేటికి మిగిలిన వీధి లైట్లు వేయకపోవడం వారి తీవ్ర నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రజలకు సేవను అందించాల్సిన గ్రామ సచివాలయ సిబ్బంది గిరిజనుల సమస్యల పట్ల ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పిల్లమేడు పంచాయతీ గిరిజన కాలనీలో మిగిలిన వీధి లైట్లను వెంటనే ఏర్పాటు చేసి గిరిజనుల చీకట్లను తొలగించాలని, లేని పక్షంలో జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని పేటా బ్రదర్స్ మిత్ర బృందం హెచ్చరిస్తోంది. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున జనసేన పర్యటన అనేది చేయడం జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటన మేరకు మేము తొట్టమేడు మండలం పిల్లమేడు పంచాయతీలోని పిల్లమేడు ఎస్టీ కాలనీకి మే 17వ తారీఖున పర్యటించడం జరిగింది. మే 17వ తారీఖు పర్యటించినప్పుడు మాకు కొన్ని సమస్యలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చెప్పి దాదాపు 15 రోజులు 16 రోజులు అవుతూ ఉంది. అంటే మెయిన్గా వచ్చేసి అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు. గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. నైట్ అయితే పాములు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయాన్ని దాదాపు 4-5 సార్లు కాల్ చేసి జనసేన పార్టీ సంబంధించిన కొంత నాయకులు కూడా సరే, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కనపర్తి సచివాలయం దగ్గరకు వచ్చి కూడా సరే అది చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను స్వయంగా కూడా ఫోన్ చేసి ఒక 4-5 సార్లు కూడా చెప్పడం జరిగింది. స్టిల్ ఈ రోజుకి కూడా సరే ఒక లైట్ మాత్రం వేసి ఇచ్చి పంపించున్నారు. మిగిలిన పోల్స్ ఏవైతున్నా దాని లైట్లు ఎంతవరకు ఏమీ లేదు. ఒక స్ట్రీట్ లైట్ వేయడానికి 15 రోజులు ఈ పంచాయతీ సెక్రటరీలు టైం తీసుకుంటే ఇంకా కంప్లీట్గా మిగిలిన వర్క్స్ ఏదైతే ఉంటుందో, మిగిలిన సమస్యలు ఏవైతే ఉంటో ప్రజల సమస్యల మీద వీళ్ళు ఎంతవరకు స్పందిస్తారనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి. ఇది ఖచ్చితంగా కూడా సరే దీనికి సంబంధించి ఎవరికి చెప్తే ఇది ఏ రేంజ్లో పోతుందని చూసుకొని ఖచ్చితంగా అయితే మాత్రం దీని మీద తగిన చర్యలు అయితే తీసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా సరే బాధ్యతగా తీసుకోవాలి. ఈరోజు మనం ఉన్నాము. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 1 hour 2 hours మీ ఇంట్లో కరెంట్ లేకపోతే మీరు ఎంత ఇబ్బంది పడతారు. ఎంత ఆల్టర్నేటివ్స్గా దాని ఫ్యాన్స్ ఎత్తుకొని ఇమీడియట్గా కరెంట్ తెప్పించుకుంటారు కదా. ఇలా ఒక రాత్రి మొత్తం లైట్ లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం. అటువంటిది గిరిజనులు తెల్లాలేసి రాత్రి వరకు కూలి పని చేసుకుని, ఆడి పని చేసుకుని, కష్టపడి అంతా చేసుకుని వస్తే కనీసం వాళ్ళకి ఆ వీధి లైట్లు కూడా లేని పరిస్థితి ఉంది. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున మేము అడ్రస్ చేస్తే ఇప్పుడు 16 రోజులు అవుతా ఉంటే 4 లైట్లు వేయలేకపోయినారు. మామూలుగా పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఇంజనీర్ అసిస్టెంట్ వీళ్ళంతా కూడా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏమన్నా, ఎస్సీ కాలనీలు ఏమన్నా, ఎస్టీ కాలనీ ఉంటుంది, గ్రామాలు ఏమేమన్నా ఇక్కడికి వెళ్ళేసి మున్సిపాలిటీ వాటర్ వచ్చేటువంటి గ్రామ వాటర్ ఏ విధంగా వస్తున్నది, కరెక్ట్గా ఉండదు లేదా, లైట్లు వెళ్తున్నాయి లేదా, అదేవిధంగా కాలువలు ఎత్తినారా లేదా, వాళ్ళ పరిస్థితిలో ఇది మామూలుగా ఫీల్డ్ మీద వెళ్ళాలి. ఆ ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు గత 6 నెలలు వాళ్ళ లైట్లు ఈ సమస్యను ఎందుకు వీళ్ళు దృష్టిలో దీన్ని ఫోకస్ చేయలేదు, ఎందుకు దాన్ని రెక్టిఫై చేయలేదు, స్టిల్ ఈ రోజుకి అర్థం కాదు. మేము చెప్పినా కూడా సరే ఇప్పుడు 16 రోజులు అవుతా ఉంది. రీజన్స్ అవి ఇవి చెప్తున్నారే కానీ, సర్పంచులు వాళ్ళు రీజన్స్ చెప్తున్నారు కానీ ఫీల్డ్లోకి వెళ్ళి ప్రాబ్లం అయితే దాన్ని అయితే రెక్టిఫై చేయలేదు. దీని మీద ఖచ్చితంగా అయితే తగిన చర్యలు అయితే తీసుకోవాలని డిసైడ్ అయినాము. జై జనసేన, జై హింద్.